ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం రైస్ మిల్లర్లు అదేవిధంగా రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. చాలా గర్వంగా ఈరోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం. సుమారు 6,05,000 మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది. రైతాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఊహించని విధంగా 70-80% ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి ఒక నమ్మకంతో ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో ప్రభుత్వం నుంచి మేము కూడా ఆ భరోసా పెంచడానికి కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడడానికి ప్రక్రియ చేస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులతో కలిసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా బీసీఎన్ ఎండీ గారు ఢిల్లీరావు గారితో కలిసి మేము పర్యటిస్తున్నాము. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎక్కడైనా సమస్యలు దానిపైన రైతాంగంతో కూడా మేము మాట్లాడాం. రైతులు ఎందుకంటే 4 గంటల లోపే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దాదాపు 1,50,000 మంది రైతుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 1,200 కోట్ల రూపాయలు శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం అనేది ఒక చరిత్ర. కానీ సంక్రాంతి పండుగ ఒక మంచి పండుగ, సంతోషకరంగా రైతు కుటుంబం ఆనందంగా ఉండేటట్టు ప్రభుత్వం నుంచి మా వంతు మీకు కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని సంస్కరణలు తీసుకొస్తాం తప్పకుండా. రైతాంగానికి ఎక్కడ కూడా కోతా విషయంలో కొరత లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కొరత లేకుండా, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రతి సమావేశంలో కూడా రైతాంగానికి మేలు చేసే విధంగా ఇక్కడ చేయాల్సిన కొన్ని సంస్కరణల గురించి, అది బ్యాంకర్లకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలు కానివ్వండి, మిల్లర్ల దగ్గర మేము తీసుకుంటున్న ఈ సీఎంఆర్ రైస్ డెలివరీ విషయంలో కానివ్వండి, ఎక్కువ పొరపాటు ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు మొట్టమొదటిసారి మనం శ్రీకాకుళం జిల్లాలో గత 5 సంవత్సరాల్లో ఏనాడు మనం ఈ విధంగా ఈసారి మనం టార్గెట్ పెట్టుకుని కొనుగోలు చేసుకుంటూ అద్భుతంగా